అర్థం కాదు ఏంటి అంటే 70 ఏళ్ళ నుంచి ఎవడో వెళ్ళింది ఫస్ట్ ఈయనే వెళ్ళాడు ఇప్పటి వరకు. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేము అంత చేసాం ఎంత చేసాం అని చెప్పి. అసలు ఈయన చెప్పేదాకా ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ఒక ఏరియా ఉంది, అక్కడ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని తెలియదు ఎవరికి. విజయనగరం జిల్లాలో బోధకాల సమస్యలు ఉన్నాయని తెలియదు. ఇంకా ఇప్పటికీ బోధకాల వ్యాధి ఉంది, ఎలిఫెంటియాసిస్ ఉంది, అక్కడ జనాలు ఇప్పటికీ దాంతో బాధపడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చే వరకు లైమ్ లైట్ లో తెలియదు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే మీకు ఏంట్రా మీకు ఒక సీట్ వచ్చింది 2019లో అంటారు, కానీ 2017 నుంచి మేము చేసిన పోరాట యాత్ర వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి. దాని రిజల్ట్ ఈ రోజు మాకు అధికారం వచ్చిన తర్వాత చూస్తున్నారు మీరు. ఓకే, కాబట్టి అదేమి మేము మా ఫెయిల్యూర్ అని మేము అనుకోవట్లేదు, అది మా ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ సక్సెస్ కి. ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి ఇంకా రెస్పాన్సిబుల్ గా చేయగలుగుతున్నాం. అధికారం రాకపోయి ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదిలాబాద్ లో చేసినట్టు ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి ఎంతో కొంత చిన్న స్థాయిలో చేయగలిగేవాడు. ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి 1000కి పైగా గ్రామాల్లో రోడ్లు వేయగలుగుతున్నాడు. అసలు రోడ్డు అంటే ఏంటో చూడకుండా డోలీల్లో కొండల మించి కిందకు వచ్చేటటువంటి గ్రామాల్లో మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకుడు పర్యటించినటువంటి గ్రామాల్లో, ఎక్కడ రోడ్లు అయినటువంటి గ్రామాల్లో ఆయన వెళ్ళి పర్యటించి ఈ రోజు వేయగలుగుతున్నాడు. అది ఆయనకు వచ్చిన అధికారం దానికి రిజల్ట్ తప్ప ఆయన ఇంటెన్షన్ ఓడిపోయినప్పుడు అదే, గెలిచినప్పుడు అదే, ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు. అండ్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ బస చేశాడు అంటే డుమ్రిగూడ మండలంలో బస చేశాడు నైట్. సరే, ఈ డుమ్రిగూడ మండలం ఏంటి అంటే మీకు అసలు గుర్తుండుంటే 2018లో ఎమ్మెల్యే గారైన కిడారి సర్వేశ్వరరావు గారిని, తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ లోకల్ లీడర్ అయినటువంటి సివేరి సోము గారిని, వీళ్ళిద్దరిని కూడా మావోయిస్టులు కాల్చి చంపేశారు. అంత ప్రాబ్లమేటిక్ ఏరియాలో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓ రాత్రి అంతా అక్కడ ఉండిపోయి కాలినడకన నడుచుకుంటా తాపరాయి దాటి ఈ గ్రామాలకు వెళ్తున్నాడు అంటే అతనికి ప్రజాసేవ చేయాలి, ప్రజల కోసం మనం నిలబడాలి అనే ఇంటెన్షన్ కానీ చిత్తశుద్ధి కానీ లేకపోతే అసలు ఎందుకు వెళ్తాడు? ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ ఓకే, రోడ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఓకే, చాలా మంది మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే 8 ఏళ్ళ పిల్లాడు ఇంట్లో ఉంటే ఆడు జస్ట్ కింద పడిపోతేనే మనకి గుండె ఆగినంత పని అవుద్ది. అలాంటిది ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఈరోజు అతని లంగ్స్ లోకి మొత్తం స్మోక్ వెళ్ళిపోయి అతని కాళ్ళ మీద బర్న్స్ ఉంది. ఇంత జరిగినప్పుడు కొడుక్కి అతను ఏ మాదిరిగా అసలు ఈ టూరు నేను కంటిన్యూ నేను ఆ గ్రామానికి నేను ప్రామిస్ చేశాను, నేను అది ఫినిష్ చేసుకుని వెనక్కి వెళ్తాను అన్నది ఏదైతే ఉందో అది అసలు ఇంకా దట్ ఈస్ ద ఎపిట్. ఉండాల్సినటువంటి ఏ క్యారెక్టరిస్టిక్స్ లో మీరు తీసుకున్నా కూడా అన్ని ఆయనలో ఉన్నాయి అనేది ఇంకెంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. సో 100 డిసాటిస్ఫాక్షన్స్ ఉండొచ్చు మాలాంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ పార్టీ నడిపే విధానంలో ఉండొచ్చు, లేదంటే ఈ కమిటీల విషయంలో ఉండొచ్చు, 100 ఉండొచ్చు ఇష్యూస్. నిజంగా ఈ జనాలకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనేటటువంటి ఆ ఇంటెంట్ ఏదైతే ఉందో అందులో అసలు కాన్ఫ్లిక్టే లేదు. శత్రువు అయినా సరే పొగడాల్సిందే పవన్ కళ్యాణ్.